ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. వరదల కారణంగా ఈ రాష్ట్రాల్లో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదలు పోటెత్తడంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వరదల కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారు. పలు ప్రాంతాలు నీట మునగడంతో 900 మందికి పైగా వరదల్లో చిక్కుకుపోయారు. సహాయక బృందాలు దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇక జఘ్రు ప్రాంతంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొండ ప్రాంతాల నుంచి వచ్చి పడుతున్నటువంటి వరదల్లో కార్లు కొట్టుకుపోతుండగా ఇల్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్ లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. గంగా, యమునా నదుల ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వివిధ ఘటనల్లో 3 చనిపోయారు. ఇక టాంసా నది ప్రమాద స్థాయికి చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోనూ వరద బీభత్సం సృష్టిస్తుంది. సిమ్లాలో 12 గంటల వ్యవధిలో 14.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అతి భారీ వర్షం కురియడంతో మండి జిల్లాలోని ధర్మపూర్లోని ప్రధాన బస్టాండ్ వరదలో మునిగిపోయింది. ఇక ఒక వర్క్ షాప్, పంప్ హౌస్ తో పాటు దుకాణాలు, 20 బస్సులు నీట మునిగాయి. పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. మండి జిల్లా బాగ్రా గ్రామంలో ఇల్లు కూలి 2 మహిళలు, చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 2ని ఆసుపత్రిలో చేర్పించారు. గల్లంతైన మరో 4 కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఇక సిమ్లాలోని హిమ్లాండ్ సమీపంలోని మట్టి చర్యలు విరిగి ప్రధాన రహదారిపై ముసుగుపోయింది. పలు వాహనాలను మట్టి, బురద కప్పేశాయి. ఇక ధరంపూర్లోని వరద కారణంగా ఆర్టీసీ బస్సులకు 6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసం కాగా రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఎప్పటికప్పుడు రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. ఇటు భారీ వర్షాలతో పాఠశాలలు, కార్యాలయాలకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఇక జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, అస్సాం, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఈ భారీ వర్షాలకు గాలులు విధ్వంసమే కారణమని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వీటి ప్రభావం మరో 24 గంటలు ఉండవచ్చని అంచనా వేశారు. పశ్చిమ తేమగాలులు, తూర్పు తడిగాలులు పరస్పర చర్య వల్లే భారీగా వర్షాలు కురిశాయని డెహ్రాడూన్లోని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉత్తరాఖండ్ 1343 మిల్లీమీటర్లు, హిమాచల్ ప్రదేశ్లో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లుగా అధికారులు వెల్లడించారు. హిమాచల్లో ఈ సీజన్లో 46 క్లౌడ్ బర్స్ట్లు, అలాగే 97 ఆకస్మిక వరదలు, 140 కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు సంభవించాయని తెలిపారు. ఉత్తరాదిన వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. వరదల్లో చాలా మంది ఇప్పటికే చిక్కుకున్నారు. 900 మందికి పైగా బాధితులు చిక్కున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. రెస్క్యూ చేసి కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. చాలా కార్లు ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తున్నాయి. నదులు కూడాను ఉధృతికి మించి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాలకి కూడా, గ్రామాలకి కూడా రాకపోకలు స్తంభించాయి. అలాగే వరదలకు కారణంగా ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 400 మందిని రెస్క్యూ చేసి బృందాలు కూడా కాపాడడం జరిగింది. ఉత్తరాఖండ్ లో వరదలకు 15 మంది మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఈ వరదల బారిన పడి మరో 3 మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా మంది వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు.